గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కస్టమర్ హైరింగ్ సెంటర్స్ అనేటువంటి ఒక స్కీముని గ్రామాల్లో రైతుల్ని యాంత్రీకరణ వైపు మరలించడానికి పేద బడుగు బలహీన వర్గాలు మైనార్టీ వర్గాల వారికి యంత్రాలు లేక సెంటు కుంట ఎకరం ఉన్నటువంటి వాళ్ళకి వ్యవసాయాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి పెట్టినటువంటి స్కీము ఈ యొక్క కస్టమర్ హైరింగ్ సెంటర్ అనేది. దీన్ని ఒక నామకరణ చేసి ఈ రకమైనటువంటి కార్యక్రమం ద్వారా రైతులకి హితోధికంగా సహాయం చేయడానికి ఉపయోగపడుతుంది అని పెట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని మరి చరిత్రకారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క నాయకులు కార్యకర్తలు ఎలుకలు సుంచులు పందికొక్కులకి దారాదత్తం చేశాడు. నా నియోజకవర్గంలో 62 ట్రాక్టర్లను ఇచ్చారు. 85 గ్రామాలకు గాను 62 గ్రామాల్లో ఈ యొక్క కస్టమర్ హైరింగ్ సెంటర్ల ద్వారా 62 ట్రాక్టర్లు ఇస్తే కేంద్రంలో గాని కస్టమర్ హైరింగ్ సెంటర్లో గాని గ్రామ పంచాయతీ ద్వారా గాని వీళ్ళు ప్రైవేటు పామాయిల్ పలకాలకి కొంతమంది అయితే దీనికి పెద్ద భారీ వాటిని బిగించి ఏపీ ఈపీడీసీఎల్కి స్తంభాలు గోతులు తీయడానికి లైన్లు లాగడానికి వాళ్ళ సొంత వ్యాపారాలు చేసుకుంటానికి ఉపయోగించుకునే విధంగా ఈయన దీన్ని ఆధునీకరించాడు. ఇలాంటి యాంత్రీకరణ పరికరాలన్నింటినీ కూడా ప్రతి పరికరానికి కూడా 40% రాష్ట్ర ప్రభుత్వం యొక్క డబ్బు, 50% బ్యాంక్ ఫైనాన్సు, ఆ యొక్క గ్రూప్ యొక్క కాంట్రిబ్యూషన్ 10%కి ఇలాంటి వెహికల్స్ ని ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం రైతాంగం కోసం తీసుకుని వస్తే ఈ దగాకోరు ప్రభుత్వం, ఈ దొగులుబాజీ మనుషులు ఈ బళ్ళన్నింటినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాజేసి ఈనాటి వరకు కూడా ప్రజలకు ఏమీ కూడా నిజాలు తెలియకోకుండా ఈనాటి వరకు కప్పెట్టారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఏవైతే ఈ రాష్ట్రంలో ఈ యొక్క కస్టమైజ్ వెహికల్స్ ఉన్నాయో అవన్నీ పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి రైతాంగానికి సంబంధించినవి. అవి వాళ్ళు వాడుకున్న తర్వాతే మీ సొంత పనులకి మీ సొంత అవసరాలకు ఉంటే ఉపయోగించుకుంటే తప్పులేదు. కానీ వాళ్ళకి 1 ఎకరం కూడా దున్నకోకుండా 1 ఎకరాన్ని కూడా సాగులోకి వాళ్ళకి సహకరించకుండా మీరు చేసినటువంటి ఇటువంటి దోపిడీలు అన్యాయాలు ఇక సాగవండి. రోజులు మారినాయి. ఈ విషయాలన్నీ మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం, గుర్తు చేస్తున్నాం. అది ఇచ్చినటువంటి యొక్క సిద్ధాంతాలకి తూట్లు పొడిచి జగన్ ఏ రకంగా రాష్ట్రాన్ని కన్నవేసి దోసేయాలో వాళ్ళ నాయకుడికి గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో కూడా మా నాయకుల యొక్క ప్రజల యొక్క జేబుకి కన్నవేసి ఏ విధంగా దొంగ బుద్ధులు నేర్పించాలో జగన్ పార్టీలో తెలిస్తే గనక వాడికి అన్ని అర్థమవుతాయి. ఇలాంటి పనులు నీతిమాలిన పనులు ఎవరు కూడా చేయరు, చేయబోరు కూడా.